అది విన్న అందరూ ధ్రువని చూసి గట్టిగా నవ్వారు. కాని ఉషా మాత్రం కొంచెం కూడా షాక్ అవ్వలేదు. అప్పుడే ఆమె ఒక విచిత్రమైన విషయాన్ని గమనించింది. దేవిక, నేను ఈ పోటీలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు కూడా నాతో ఒక రాత్రి గడపడానికి సిద్ధంగా ఉండు. అది విన్న ఉషా ఒక నవ్వు నవ్వింది. కానీ అక్కడ ఉన్న ప్రజలు ధ్రువతో, ధ్రువ, నువ్వు ఈ పోటీలో పాల్గొనడం కంటే ఆత్మహత్య చేసుకోవడమే మంచిది అని అనగానే అందరూ అతన్ని చూసి నవ్వారు. అప్పుడే అక్కడ ఉన్న ఇంకొకరు మాట్లాడుతూ, ధ్రువ, పోటీకి బదులుగా నా చీరొకటి నీకిస్తాను. నువ్వు దాన్ని కట్టుకో. నీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి అదొక మార్గమే ఉంది అని అందరి ముందు గట్టిగా అరిచింది. దాంతో అక్కడ ఉన్న జనం అందరూ ధ్రువని చూసి నవ్వారు. ధ్రువకి కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. ఉషా కూడా కోపంతో రగిలిపోయింది. ధ్రువ, దేవిక నిన్ను చంపడానికి ప్రయత్నిస్తుంది. నువ్వెందుకు ఈ పోటీకి ఒప్పుకున్నావు? ఉషా, నేను ఈ పోటీని అంగీకరించకపోతే అందరూ నేను ఎందుకు పనికిరాని వాడిని అనుకునేవారు. అందరితో అలా అనిపించుకోవడం కంటే నేను ఈ పోటీలో పాల్గొని చావడమే మేలు అని చెప్పి ధ్రువ అడవిలోకి వెళ్లిపోయాడు. అక్కడ అతను తన గతాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.